తిరిగి వస్తారు, వారిని మిక్కుటముగా ఆయన మన్నిస్తాడు, అంటే క్షమిస్తాడు. క్షమాపణ అనే అంశం మీద ఈ రాత్రి సమయంలో మనము క్రైస్తవునికి ఉండవలసిన ప్రధానమైన లక్ష్యము క్షమాపణ. మనము చెప్తాము నేతి బీరకాయ అంటాం. బీరకాయలో ఏముంటుంది? నెయ్యి ఉంటుందా, నీరు ఉంటుందా? విశ్వాసులలో నిజ విశ్వాసులు చూస్తాడు ఆయన. అంజూరపు చెట్టులో ద్రాక్ష తోటలో నాటించిన ఫలాల కోసం చూసినప్పుడు ఫలాలు దొరకలే. ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి. ఆ ఫలించాలంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం వాక్య ధ్యానంలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడుతున్న అంశములో ఎవరైతే దుష్టత్వాన్ని పాపపు క్రియలను 32వ కీర్తన 5వ చరణం చదవండి. 31, 32 కీర్తనలు దావీదు గారు రచించినటువంటి ప్రాధేయపడి రాసినటువంటి రచన భాగములో అప్పుడు నేను దావీదు గారు అంటున్న మాట, నా పాపములను ఒప్పుకొంటిని, నా అపరాధములు దాచనైతిని, నేను ప్రభు ఎదుట నా తప్పిదములను ఒప్పుకొందును అనుకొనగా నా దోషమును మన్నించిది. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమనుకున్నాను? నా తప్పులు మన్నించమని అనుకుంటాను అన్నప్పుడు అనుకొందును గాక అనుకున్నాడు. వెంటనే అయినా మన్నించాడు. చెప్పండి, వెంటనే అయినా చెప్పండి అమ్మా. మన పాపాలు దేవుని సంగమా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథము తెలియజేస్తున్న మాట, నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి కొందరా అందరా నాతో సహా పైనుంచే దిగిరాలే. కనుక మనము ఎవరమంటే దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క బిడ్డలము. ఆలోచన చేయండి. ఈ రాత్రి సమయంలో నేను చేసిన దోషాలకు, నేను చేసిన పాపాలు ఒప్పుకుంటాను అనుకున్నాను దేవుని దగ్గర. ఆయన అనుకునగానే నా పాపాలన్నీ మన్నించాడు.